ముందు నువ్వు కాదు నేనుంటా. నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో హ్యాట్రిక్ హిట్స్ తో ఫిక్స్ లో ఉన్నారు. తాజాగా ఈయన హీరోగా నటించినటువంటి లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బాబీ కొల్లి డైరెక్ట్ చేశారు. శ్రీకర ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెన్సార్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ రివ్యూ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ 60 ఏళ్ల ప్లస్ ఏజ్ లో దూకుడు మీదున్నారు. అంతేకాదు నట వారసుడిగా అడుగుపెట్టి గత ఏడాది హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాబోతున్న డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా డాకు మహారాజ్ టైటిల్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు బాబీ. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజ్ పై అంచనాలను పిక్స్ లో ఉంచారు. తాజాగా డాకు మహారాజ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు USA సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చెప్పిన ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం లాంటిది అని చెప్పుకొచ్చారు. సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ అన్ని సంక్రాంతికి అభిమానులకు విందు భోజనం అని చెప్పారు. ఇంటర్వెల్ తర్వాత డాకు మహారాజ్ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పారు. ఇందులో బాలయ్య కామెడీ కూడా పడిందని చెబుతున్నారు. ఇక ఇంకెందుకు ఆలస్యం, బాలయ్య సినిమాను చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.